కొత్త నరసింహారెడ్డి షష్టికి చేశాడు మా రెడ్డి గారు. నేను నరసింహారెడ్డికి పని ఎప్పటికైనా చేస్తాను. నా పేరు మేక రమేష్. ఆయన గత సంవత్సరం కానీ మిర్చి బాగా పండిస్తుండు. 1% గట్టిగా మొదలు దొడ్డిగానే వచ్చింది. ఏరు బాగా పొడుగుంది, మంచిగా బాగుంది. ఏర్లు కూడా వరిసారకు బిట్టకు తట్టుకుంటుంది. మీ పంట మాకు మంచిగా అనిపించింది. బాగానే దిగుబడి అవుతుంది. మందు కూడా మంచిగానే కొడుతున్నాం మేము. మాకు రిజల్ట్ కనపడుతుంది. మందు కొట్టిన 3-4 రోజుల తర్వాతనే ఎమ్మటే చెట్టు కూడా మందు పనిచేసి చెట్టు కూడా ఎదుగుదల వస్తుంది, ఎగురు వస్తుంది. మాకు అనుమానం ఏం లేకుండా మంచిగా వస్తుంది. పూత వచ్చినట్టు పింద అవుతుంది. పూత కూడా గట్టిగా ఆగుతుంది. రావడం లేదు. దీనివల్ల కొమ్మల లెక్క మొదటి నుంచి వచ్చుకుంటే ఏరు కూడా బాగా శాతం పెరిగింది. మొలకలు వేసుకొని ఎగురులు వేసుకొని గుంపు లాగా చిక్కడి కాపు వస్తుంది. కాపు కూడా చెట్టు కూడా పచ్చగా వచ్చింది. మంచిగా కాయ ఎరుపుంది, నిండి ఎరుపు రంగు ఉంది. కాయ పొడుగుంది. తోట 3 స్టెప్పులు వచ్చింది. కింది నుంచి పైకి ఒకటే లెవెల్ ఉంది. సక్సెస్ స్టేజ్. ఈ జబ్బులకు అన్నిటికీ రోగాలకు తట్టుకుంటుంది. కొమ్మ తెగులు లేదు, నల్లి లేదు, దోమ లేదు. ముడతకు అన్నిటికీ తట్టుకుంటుంది. కాపు కూడా బాగా దిగుబడి వస్తుంది. ఈ కోత గోపిడం వల్ల తారగాయ ఎర్రగాయ బాగుంది, తారగాయ తక్కువ వస్తుందండి. కాయ కూడా బాగా పొడుగు జాగుంది, ఎరుపు లాగుంది. కాయ గట్టిగా ఉందండి. కాయలో ఇత్తనాలు గింజలు కూడా బాగున్నాయి. 100 నుంచి 120 దాకా గింజలు ఉంటున్నాయి. కాయ సైజు ఉంది బాగానే, బరువు బాగానే, తోగా అన్ని మంచిగా వస్తుందండి. మార్కెట్ లో 1000-1500 కూడా జెండా పాట ఎగస్ట్రా పాట పాడతారు. కాబట్టి షష్టికి స్టేజ్ పెట్టుకోవాలని చెప్తున్నాను. షష్టికి స్టేజ్ వేసాడు మా రెడ్డి గారు. ఫస్ట్ కోత 8 క్వింటాలు వెళ్ళింది. సెకండ్ కోత 10 క్వింటాలు వెళ్ళింది. మళ్ళీ ఒక 20 క్వింటాలు మళ్ళీ వెళ్తుంది. లాస్ట్ కి ఎకరానికి 40 క్వింటాలు వస్తుంది. కాయ పొడుగు ఉండడము, వాళ్ళ పూత రాలడం లేదు, ఎగురొస్తుంది. చెట్టు ఎదుగుదల పెరుగుతుంది. చెట్టు కూడా గుమ్ముగా వస్తుంది. వచ్చిన దానికి వచ్చి నర్సరెడ్డి పడే తోటకాడికి వచ్చి చూసిపోయారు. మళ్ళీ పెట్టుకునే మంచిగా మన దేశంలో కూడా నేను చెప్తాను. సచిక్ చేయని చెప్తా అందరికి. హ్యాపీగా ఉన్నాడు మా రెడ్డి గారు, సంతోషంగా ఉన్నాడు. నన్ను కూడా సంతోషంగా చూసుకుంటాడు మా రెడ్డి గారు. మా పటేల్ గారు 2 సంవత్సరాలు కూడా మళ్ళీ 16 ప్యాకెట్లకు బుక్ చేసుకున్నారు నరసింహారెడ్డి గారు. మా పటేల్ అందుబాటులో లేడు కాబట్టి విత్తనం గురించి నాకు తెలుసు కాబట్టి నేనే చెప్తున్నాను. రైతులందరూ వేసుకోండి, మాకు మంచిగా అనిపించింది. రైతులందరూ వేసుకోవచ్చు. ఇతనం మంచిగా అనిపిస్తుంది.